వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు యజమాని వేమూరి వినోద్ ని అరెస్ట్ చేశారు కర్నూలు పోలీసులు. అనంతరం జీఎస్ఎఫ్ఎం కోర్టులో హాజరుపరిచారు. సొంత పూచికత్తుపై వేమూరి వినోద్ కు కోర్టు బెయిల్ను మంజూరు చేసింది. ఇటీవల కర్నూలు శివార్లో జరిగిన బస్సు ప్రమాదంలో 19 మంది మృతి చెందారు. ఇప్పటికే వేమూరి కావేరీ బస్ డ్రైవర్ యజమానిపై కేసు నమోదైంది. పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ లోకేష్ చెప్పండి. అనశ్రీ బస్సు ప్రమాద ఘటనలో వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు యజమానైన వేమూరి వినోద్ కుమార్ ని ఈ రోజు ఉదయం 7:30 ప్రాంతంలో కర్నూలు జిల్లా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఏదైతే 24వ తేదీన గత నెల 24వ తేదీన తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో కర్నూలు జిల్లాలోని ఉల్లిందకొండ నేషనల్ హైవే ప్రాంతంలో జరిగిన బస్సు ప్రమాదంలో 19 మంది చనిపోవడం జరిగింది. ఈ కేసులో ఇద్దరి మీద బస్సు డ్రైవర్ తో పాటు ఆ యొక్క యజమాని వినోద్ కుమార్ మీద కూడా కేసు నమోదు చేయడం జరిగింది. అయితే మొదటగా యొక్క బస్సు డ్రైవర్ ని అరెస్ట్ చేశారు. అయితే ఈ రోజు ఉదయం 7:30 ప్రాంతంలో ఈ యొక్క వేమూరి వినోద్ కుమార్ ని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత అతను ఈ యొక్క జేఎఫ్పిఎం స్పెషల్ మొబైల్ కోర్టులో హాజరుపరచడం జరిగింది. అయితే అతనికి కొద్దిసేపటి కిందటనే ఈ యొక్క సొంత పూచికత్తు మీద అతనికి 10,000 కట్టించుకొని అతనికి బెయిల్ మంజూరు చేయడం కూడా జరిగింది. మొత్తం మీద ఈ యొక్క కేసు సంబంధించి ఏదైతే బస్సు డ్రైవర్ తో పాటు ఈ యొక్క బస్సు యజమాని మీద కూడా ఆ కేసు నమోదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో పూర్తి విచారణ చేసిన తర్వాత ఈ యొక్క బెయిల్ మంజూరు చేయడం జరిగింది. అనుశ్రీ. రైట్, థ్యాంక్ యూ లోకేష్.